హలో ఎవ్రీవన్. లాస్ట్ టైం మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇంట్రడక్షన్ అనేది చూసాం కదా. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టూల్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్. ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఎంఎస్ ఆఫీస్ లో ఒక టూల్ అన్నమాట. ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ ని మనం యూజ్ చేసుకుని ఏ కైండ్ ఆఫ్ వర్క్ అనేది చేస్తాం అనేది ఈ రోజు చూస్తాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈజ్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ని వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అంటాం, ఆర్ వర్డ్ ప్రాసెసింగ్ అప్లికేషన్ కూడా అంటాం. సెకండ్, క్రియేట్ అండ్ ఎడిట్ టెక్స్ట్ డాక్యుమెంట్స్. అంటే మనం డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. టెక్స్ట్ డాక్యుమెంట్స్ అంటే మనం కొన్ని వందల వేల పేజీలు ఉన్న సమాచారాన్ని మనం ఈ ఎంఎస్ వర్డ్ అనేది ఉపయోగించి చాలా తక్కువ టైంలో కంప్యూటరైజ్ అనేది చేయగలం అన్నమాట. టెక్స్ట్ అలైన్మెంట్ టు కస్టమ్ టేబుల్ లేఅవుట్. ఇలానే మనం టెక్స్ట్ ఓరియంటెడ్ డాక్యుమెంట్సే కాకుండా టేబుల్స్ కూడా మనం ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ద ప్రోగ్రామ్ ఎనేబుల్ యూజర్ టు ఇన్సర్ట్ అండ్ ఫార్మాట్ ఇమేజెస్ అండ్ షేప్స్. అలాగే మనం ఈ టేబుల్స్ టెక్స్ట్ ఎడిటింగ్ కాకుండా మనం ఇమేజెస్ అండ్ షేప్స్, క్లిప్ ఆర్ట్స్, పిక్చర్స్ ఇలాంటివి కూడా మనం ఇన్సర్ట్ చేసి డాక్యుమెంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తుంటాం. ఫిఫ్త్ పాయింట్, వ్యూ అండ్ ఎడిట్ పీడిఎఫ్ ఫైల్స్. మనం పీడిఎఫ్ ఫైల్స్ ని కూడా ఈ వర్డ్ ద్వారా మనం వ్యూ చేయొచ్చు, ఎడిట్ కూడా చేయొచ్చు. సో ఇన్ని రకాల ఆఫీస్ అవసరం కోసం ఉపయోగించబడే టూల్ ఏది అంటే ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని చెప్పొచ్చు. సో ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే టూల్ లో మనకి రకరకాల వెర్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. మనం ప్రెసెంట్ యూజ్ చేస్తున్న వెర్షన్ వచ్చేసి 2007 వెర్షన్. సో మనం ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ ని ఉపయోగించి మనం రెజ్యూమ్స్ తయారు చేసుకోవచ్చు, బయోడేటా ఫార్మ్స్ తయారు చేసుకోవచ్చు, అప్లికేషన్స్ తయారు చేసుకోవచ్చు. సో రకరకాల డాక్యుమెంటేషన్స్ అనేవి మనం చాలా ఈజీగా షార్ట్ పీరియడ్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ ని మనం ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ విండోస్ స్టార్ట్ బటన్ దగ్గరికి వచ్చేసి వర్డ్ అని సెర్చ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే ఈ బ్లాంక్, ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ పైన మనకు కనిపిస్తుంది కదా, దీన్ని మనం టైటిల్ బార్ అని అంటాం. డాక్యుమెంట్ 3 వర్డ్ ఇది ఉంది కదా, దీన్ని మనం టైటిల్ బార్ అని అంటాం. ఈ డాక్యుమెంట్ 3 అనేది ఏంటంటే మనం ఓపెన్ చేసిన డాక్యుమెంట్ నేమ్ అన్నమాట. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన డాక్యుమెంట్ థర్డ్ డాక్యుమెంట్. ఎప్పుడైతే మనం దీన్ని సేవ్ చేసి ఒక పేరు పెడతామో ఆ పేరు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ రైట్ సైడ్ ఈ వర్డ్ అనేది ఈ ప్రోగ్రామ్ నేమ్ అన్నమాట. సో రైట్ సైడ్ మనం చూస్తున్నట్టయితే మినిమైజ్ బటన్, మాక్సిమైజ్ బటన్ అండ్ క్లోజ్ బటన్ అనేది మనకు ఉంటాయి. సో మనకి ఈ లెఫ్ట్ సైడ్ అనేది చూస్తే కనుక ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి అండు, రీడు అన్నమాట. వీటితో పాటు మనం ఇంకా ఏమైనా పిన్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఈ యారో మార్క్ ఉన్నది కదా, డ్రాప్ డౌన్, దీన్ని క్లిక్ చేస్తే మనకి వీటిలో మనకి కావాల్సిన ఆప్షన్స్ ని మనం ఇక్కడ ఈ టైటిల్ బార్ లో మనం పిన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఒకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ పిన్ అయిన ఆప్షన్స్ అండు, రీడు అండ్ సేవ్ అనే ఆప్షన్. కర్సర్ ఇక్కడ పెడితే మనకి ఈ ఐకాన్ నేమ్ అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ సేవ్ అని వచ్చింది చూడండి, ఈ సేవ్ అనేది మనకి పిన్ అయి ఉంది. ఈ మూడు కాకుండా ఇంకా మనం ఏదైనా టైటిల్ బార్ మీద పిన్ చేసుకోవాలి అంటే ఈ డ్రాప్ డౌన్ అనేది క్లిక్ చేసి మనం వీటిలో ఏ ఆప్షన్ అయినా అక్కడ పిన్ చేసుకోవచ్చు. సో నేను ఈ న్యూ అనే దాన్ని ఒకటి పిన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, ఒక కొత్త ఐకాన్ అనేది పిన్ అయ్యింది. సో ఇదన్నమాట. మనకి బ్లాంక్ పేజ్ మనకి కావాలి అంటే మనం దీన్ని క్లిక్ చేస్తే మనకి కొత్త బ్లాంక్ పేజ్ అనేది వస్తుంది. సో ఇలా మనం ఈ టైటిల్ బార్ మీద మనకు కావాల్సిన ఆప్షన్స్ అనేవి పిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇది ఆటో సేవ్ మోడ్. మనం ఇది ఆన్ లో పెట్టుకుంటే మనం డాక్యుమెంటేషన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా మనకి సేవ్ అవుతుంది అనమాట. ఇది ఆఫ్ లో ఉంటే మనం మాన్యువల్ గా సేవ్ చేసుకుంటాం. ఈ ఐకాన్ మన వర్డ్ ఐకాన్ అనమాట. సో ఇది మన టైటిల్ బార్ లో ఉన్న ఆప్షన్స్ అనమాట. ఈ కింద మనకు కనిపిస్తున్నాయి కదా, వీటిని ట్యాబ్స్ అంటాం అనమాట, ఆర్ రిబ్బన్స్ అంటాం. ఇప్పుడు మనం హోమ్ కి సంబంధించిన ట్యాబ్ లో ఉన్నాము. ఈ కింద మనకి డిస్ప్లే అవుతున్నవన్నీ ఇక్కడ చూసారా, ఈ లైన్ ఇక్కడ నుంచి మనకి ఇలా బాక్స్ లాగా కిందకి ఇలా ఉంది. సో ఈ ఆప్షన్స్ అన్ని మనకి
హోమ్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట. ఈ హోమ్ రిబ్బన్ లో మరలా మనకి గ్రూప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ హోమ్ లో మనకి క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్, ఫాంట్ అనేది ఒక గ్రూప్, అండ్ పారాగ్రాఫ్ కి సంబంధించినవి ఒక గ్రూప్, స్టైల్స్ కి సంబంధించిన ఒక గ్రూప్, ఎడిటింగ్ కి ఒక గ్రూప్, ఇది యాడ్ ఇన్స్ కి ఒక group. ఈ ఆప్షన్స్ అన్ని మనకి హోమ్ రిబ్బన్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట. సో సెకండ్ వచ్చేసి ఇన్సర్ట్. సో దీనిలో కూడా మనకి పేజెస్ కి ఒక గ్రూప్, టేబుల్స్ కి ఒక గ్రూప్, మోడల్స్ కి ఒక గ్రూప్, మీడియా, లింక్స్, కామెంట్స్, హెడ్ అండ్ ఫుటర్స్, అండ్ టెక్స్ట్ అండ్ సింబల్స్. సో వీటికి కూడా మనకి గ్రూప్స్ వైజ్ ఉంటాయి అన్నమాట. వీటిని ఉపయోగించి మనం డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది, హ్యూజ్ డేటాని మనం ఈజీగా డాక్యుమెంట్ ఎలా చేయగలము అనేది మనం ఈ క్లాసెస్ లో వన్ బై వన్ వెళ్తూ ఉంటాము. సో మనం టాపిక్ కి వెళ్ళినప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. సో ఇలాగ మనకి డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి ఉంటాయి. ఇవేంటనేవి వన్ బై వన్ డీప్ గా వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో ఈ ఫైల్ అనే ట్యాబ్ లో మనం కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. మనం న్యూ అని, ఓపెన్ అని, సేవ్ యాజ్, ప్రింట్, షేర్, ఎక్స్పోర్ట్, ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఒక ఫైల్ ని సేవ్ చేయాలంటే మనం సేవ్ లోకి వెళ్తాము. ఒక న్యూ ఫైల్ ని మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే మనం న్యూ లోకి వెళ్తాము. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ని మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే మనం ఓపెన్ లోకి వెళ్తాము. ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం చూడాలనుకుంటే మనం ఇన్ఫోలోకి వెళ్తాము. మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనం ఒక్కొక్క ఆప్షన్ యూజ్ చేసుకుని చేస్తుంటాం. అలాగే మనం ఇక్కడ మనకి పక్కన కనిపిస్తున్నాం కదా కర్సర్ పెట్టింది. సో దీన్ని మనం స్క్రోల్ బార్ అని అంటాము. దీన్ని యూజ్ చేసి మనం డాక్యుమెంట్ ని కిందకి పైనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం కిందకి వస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇది జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనే ఆప్షన్స్ అన్నమాట. సో మనం ఈ డాక్యుమెంట్ ని జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఈ స్క్రోలర్ ని ఇలా జూమ్ అవుట్, జూమ్ ఇలా చేసుకోవచ్చు. సో నేను 100 మీద పెడుతున్నాను. కావాలంటే మనం ఇంకా పెంచుకోవచ్చు. సో ఈ కొన్ని కింద ఈ 3 ఆప్షన్స్ అనేవి ఏంటనేవి నేను లేటర్ డిస్కస్ చేద్దాం మనం. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నది కదా, దీన్ని మనం స్టేటస్ బార్ అని అంటాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లైన్ ఇలా వచ్చి మనకి ఇలా చిన్న బాక్స్ లాగా, దీన్ని మనం స్టేటస్ బార్ అని అంటాము. సో ఇక్కడ మనకి పేజ్ 1 of 2 అని ఉంది కదా. సో మనకి పేజ్ 1 of 2 అంటే 1 of 2 ఓపెన్ చేసి ఉన్న డాక్యుమెంట్స్ 2 అన్నమాట. ఈ 1 అనేది కరెంట్ డాక్యుమెంట్. మనం ఈ డాక్యుమెంట్ లో ఉన్నాము. మనం మొత్తం ఓపెన్ చేసి ఉన్న డాక్యుమెంట్స్ 2 అన్నమాట. ఇది వచ్చేసి లాంగ్వేజ్, అండ్ రిమైనింగ్ ది అంత ఇంపార్టెంట్ అనేది ఏం కాదు. సో మనం ఫైనల్ గా ఈ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అనేది చూసాము. సో మనకి ఈ మధ్యలో ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటనేది మనం చూడలేదు. సో అదొకసారి చూద్దాం. ఈ మధ్యలో ఉన్న ఎన్విరాన్మెంట్ ని మనం డాక్యుమెంట్ అని అంటాము. మనం ఇక్కడే కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాము. సో నేను ఇక్కడ రాశాను కదా, సో ఇలా అన్నమాట. సో ఈ విధంగా మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఈ పేపర్ పైన మనం డిజైన్ చేసి డాక్యుమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. వర్డ్ డాక్యుమెంట్ ని ఉపయోగించి మనం ఎంత కంటెంట్ అయినా, ఎన్ని పేజెస్ అయినా మనం ఎంటర్ చేసుకోవచ్చు. అంత కెపాసిటీ ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రోగ్రామ్ కి ఉందన్నమాట. మనం 10 పేజీలైనా, 100 పేజీలైనా, 1000 పేజీలైనా, మాక్సిమం ఎన్ని పేజీలైనా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అనేవి ఈ టూల్స్ అనేవి మీరు నేర్చుకున్నట్లయితే మాక్సిమం మీరు ఆఫీస్ లో చేసే వర్క్స్ అన్ని ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ క్లాస్ లో మనం మరిన్ని ఫీచర్స్ తో మనం అన్ని ఎలా చేస్తాము, డాక్యుమెంటేషన్స్ ఎలా చేస్తాం అనేవి 1 by 1 నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఇది ఈ రోజు క్లాస్.